అంటే అప్పుడు వాళ్ళు చూపించిన సింగపూర్ తరహా గ్రాఫిక్స్ ఏదైతే ఉందో టవర్స్, పెద్ద పెద్ద టవర్స్ ఇవన్నీ ఈ 5 ఏళ్లలో సాధ్యమవుద్దా? మళ్ళీ ఆ రూపురేఖలు ఏమన్నా మార్చి కొత్త డిజైన్ ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉంటదా? అదే ఉంటది ఈ డిజైను. దాన్ని ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి దశల వారీగా జరగాల్సిందే గానీ 5 ఏళ్లలో ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది హ్మ్. అమాయకత్వం. హ్మ్. బేసిక్‌గా ఇప్పుడు ఏంటి, ఒకటి ఈ కన్‌స్ట్రక్షన్ ఈయన బిగిన్ చేపిచ్చాలి. చేయించాలి. అవును. ఇమ్మీడియేట్‌గా బిగిన్ చేపిస్తే ఒక 3, 4 టవర్స్ కట్టించొచ్చేమో. ఈ 5 ఏళ్లలో. ఆ! ఎందుకంటే గవర్నమెంట్ టవర్స్ ఈయన చెప్పేది. 50 అంతస్తుల సెక్రటేరియట్, అవును. 60 అంతస్తులు ఇట్లాంటివి. ఆ ఫార్ములా అది గవర్నమెంట్‌దే ఫార్ములా. కాబట్టి ఇప్పుడు ఎట్లాగో అమరావతికి అంటే కొంత ఇప్పుడు ఫండింగ్ ఉన్నవన్నీ వస్తది. ఈయన అప్పుడు చెప్పిన తాత్కాలిక భవనాలు అన్నారు కదా! తాత్కాలికయని. ఒక రకంగా తాత్కాలికం ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి మళ్ళీ. అంటే శాశ్వత భవనాలు అయితే కావాలి. ఆ శాశ్వత భవనాలు అవుతాయా? అదే అంటున్నా. అది ఇప్పుడు కేంద్రం వీళ్ళు అడిగే ఫండింగు వాళ్ళు ఎంత ఇస్తారు? ఇప్పుడు 10,000 కోట్లు, 15,000 కోట్లు ఇచ్చారనుకోండి. 2, 3 టవర్స్ అవుతాయి. ఉట్టి దానికే అయిపోతుంది బేసిక్. మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ చేయాలి కదా! అవును. కాబట్టి కొంచెం టైం తీసుకుంటది. ఒక స్పష్టమైన ప్రణాళిక చంద్రబాబు గారు అనౌన్స్ చేస్తే గానీ క్లారిటీ రాదు. రాజధానికి సంబంధించి అనౌన్స్ చేయాలి. అయితే కర్నూలు, విశాఖపట్నం ఈ రెండింటి మీద కొన్ని కొత్త ఆశలు రేపింది 5 ఏళ్లలో వైసీపీ ఉన్నప్పుడు ప్రభుత్వం. ఆల్రెడీ రుషికొండ మీద కూడా భారీ భవనాలు కట్టేశారు. వీళ్ళే గొడవలు పెట్టారు. వాటి పరిస్థితి ఏంటి? వాటిని ఏమన్నా వీళ్ళు ఉపయోగించుకుంటారా? వాటిని మార్చేస్తారా? మేబీ ఇంకేదన్నా గవర్నమెంట్ ఆఫీసెస్ కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళే అన్నారు కదా అక్రమ నిర్మాణాలు అని. మరి అక్రమ నిర్మాణాలు ఏమైనా కూల్చేస్తారా? చేయరు నేను అనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రజావేదిక చేశారు కాబట్టి అది చేయరు. చేయకుండా వాటిని ప్రభుత్వ విభాగాల కిందకి మార్చుకోవడము, లేదంటే కనుక ఏ టూరిజం భవనాల కింద ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా వైజాగ్ బేస్డ్ మీద రన్ అవుతుంటాయి. వాళ్ళకి పెద్ద పెద్ద